హాయ్, నమస్తే. నేను రోజా లిమేష్, హమేషా తమాషా. ఈరోజు మీకు ఒక ముఖ్యమైన విషయం గురించి చెప్పడానికి వచ్చాను. ఆత్మహత్య చేసుకోవడం అనేది పిరికి పందల లక్షణం. అది ఒక నేరం, ఒక పాపం. భగవంతుడిచ్చిన ఈ జన్మని భగవంతుడు తీసుకెళ్ళిపోయే వరకు మనం అనుభవించాల్సిందే. మరి దీనికి సంబంధించి ఒక చిన్న స్టోరీ చెప్పనా? ఒక స్త్రీ ఆత్మహత్య చేసుకోవాలని ఊరి చివరన ఉండే ఒక పెద్ద పర్వతం దగ్గరికి వెళ్తుంది. ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తూ క్రిందకి చూసేటప్పటికి అక్కడ ఒక జిగ్గుమని మెరిసే వస్తువు ఏదో కనిపిస్తుంది. ఏమిటా అని అది ఒక కర్ర పుల్ల సహాయంతో బయటికి తీసి చూస్తుంది. ఒక బాటిల్ జిగ్ 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 మెరుస్తూ ఉంటుంది. ఆ బాటిల్ మూత తీయగానే బయటికి ఒక భూతం వస్తుంది. ఆ భూతాన్ని అడుగుతుంది, ఏయ్ నీకేమైంది, ఎందుకు చనిపోవాలనుకుంటున్నావు అని అడుగుతుంది. ఈ అమ్మాయి చెప్తుంది, నా జీవితంలో నాకు అన్ని కష్టాలే, నాకు బ్రతకాలని లేదు, అందుకే నేను ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నాను. ఇంతకీ నువ్వెవరు అని అడుగుతుంది. ఆ భూతం అంటుంది, నేనెవరో ఏమిటో తర్వాత చెప్తాను, కానీ నీ కష్టమేంటో ముందు చెప్పు అంటది. అప్పుడు అమ్మాయి చెప్తుంది, నా భర్త నన్ను ప్రేమించడు, నా బిడ్డలు నన్ను గౌరవించరు, నేను పనిచేసే చోట అందరూ కూడా నన్ను చిన్నచూపు చూస్తున్నారు, నా దగ్గర డబ్బులు లేవు, అలాంటప్పుడు నేను బ్రతికి ఏం ప్రయోజనం, నేను ఎవరి కోసం బ్రతకాలి, అందుకే నేను చనిపోవాలనుకుంటున్నాను అంటది. చనిపోవాలనుకుంటున్నావా? అయితే ఒక్క మాట చెప్తాను, వింటావా అంటుంది. ఏమిటది అంటే, నువ్వు మీ ఇంట్లో వాళ్ళకి ఎప్పుడైనా చెప్పావా? వాళ్ళకి నువ్వు ఎలా దూరం అయిపోతున్నావో, ఎలా బాధపడుతున్నావో చెప్పావా? చెప్పలేదు కదా. నీకు ఒకరోజు టైం ఇస్తున్నాను. నువ్వు ఇంటికి వెళ్ళి నీ భర్తతోని, నీ బిడ్డతోని, నీ చుట్టూ ఉన్న వాళ్ళతోని నీ సమస్య ఏంటో చెప్పు. అప్పుడు కూడా నీకు చనిపోవాలనిపిస్తే నువ్వు మళ్ళీ వచ్చే, నువ్వు చనిపోవడానికి నేను సహాయం చేస్తాను అని చెప్పింది. అలాగే అని చెప్పి ఆమె ఇంటికి వెళ్ళింది. తన భర్తతోని, తన బిడ్డతోని తనకుండే మానసికమైనటువంటి బాధని పంచుకుంది. వాళ్ళు ఆ రోజు నుంచి ఆమెను అమితంగా ప్రేమించడం మొదలుపెట్టారు. నెక్స్ట్ 1 or 2 days తర్వాత ఆ భూతం దగ్గరికి మళ్ళీ తిరిగి వచ్చింది. ఆ భూతం అడిగింది, చెప్పు, చచ్చిపోతావా అని. నో, నేను చనిపోను, నా భర్త నా బిడ్డ నన్ను అర్థం చేసుకుంటున్నారు, ఎందుకు నువ్వెవరు అంటే, నేను నీలాగే తొందరపడి ఆత్మహత్య చేసేసుకున్నాను, అందుకే నాకు ఈ కర్మ, నేను కానీ ఆత్మహత్య చేసుకోకుండా ఒక 10 మందిని కాపాడితే నా శాపం విముక్తి అయిపోతుంది, అందుకే నేను కాపాడాను అని చెప్పింది. సో ఆత్మహత్య అనేది చాలా పాపం. ఆ ఆత్మకి తినాలని ఉంటుంది, తినలేదు, పడుకోవాలని ఉంటుంది, పడుకోలేదు, చాలా ఇబ్బంది పడుతుంది. అందుకే అందరూ జీవించాలి. సర్వజనం సుఖినో భవంతు.